TH94 న్యూస్ కి స్వాగతం. చాలా దుర్భరంగా ఉన్నది అన్నప్పుడే ఎంతో సంస్థలు చేస్తున్నాను. దిగ్విజయంగా సాధించుకోవాలని వారిని ప్రార్థించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలా గొప్ప విషయం బీసీలుగా ఉండడం, మరి దాంతో పాటుగా ప్రజల చేత ఎన్నుకోబడి మరి బీసీల కోసం, బీసీల హక్కుల కోసం మరి మన బాధ్యతలను వారి భుజాలపైన వేసుకొని మరి ఈనాడు బీసీ సంఘం ప్రతి గ్రామంలో గెలిచిన సర్పంచులకు ఇక్కడ పిలిపించి సన్మానం చేయడం ముఖ్యంగా సంతోషిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. తన బాధ్యతగా భుజాలపైన వేసుకొని ముందుకు తీసుకుని వస్తున్నటువంటి గౌరవనీయులు కందుకూరి రాజకుమార్ అన్న గారికి మరియు వారికి జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తూ ఇసంటి మరి కొడుకును కానీ మరి మీ పేరుని తాండూరు నియోజకవర్గం అంతా వినిపించేలా చేసుకుంటున్నారు. వారికి మరొకసారి పాదాభివందనాలు చేస్తా ఉన్నా. ఏంటంటే తాండూరుకి గర్వకారణం కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యావత్ బీసీ సమాజానికి గర్వకారణం మీ యొక్క విజయం. వాస్తవం 69 మంది సర్పంచులు అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందు ఎంతమంది గెలిచిండ్రో ఏం సంగతో మనకు తెలియదు, కానీ నిజంగా 69 మంది సర్పంచ్ గెలవడం అనేది యావత్ తాండూరు బీసీ సమాజానికి గర్వకారణం, యావత్ తెలంగాణకి గర్వకారణం. ఇక లాస్ట్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా ఉన్నా. ఏంటంటే మన తాండూరు వాస్తవంగా బీసీలకు అడ్డా అని చెప్పి మనం ఎన్నో నుంచి చెప్తా ఉన్నాం. తాండూరులో రాజ్యాధికారం రావాలంటే నవ్విండ్రు వాస్తవంగా, ఈ కొడుకులు ఏమన్నా ఇట్లా ఉంటారని చెప్పి వాస్తవంగా. కానీ రాజ్యాధికారం తాండూరులో వచ్చింది, అది గ్రామం నుంచి మొదలైంది వాస్తవంగా. 69 మంది గెలిచిందంటే రాజ్యాధికారం వచ్చినట్లే మనకు వాస్తవం. ఓన్లీ బీసీలు 69 మంది గెలిచిండ్రు, ఎస్సీ ఎస్టీలో తర్వాత. మన తాండూరులో వాస్తవంగా బీసీ ఓట్లు ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క ప్రకారం 1,20,000 బీసీ ఓట్లు ఉన్నాయి, 33,000 ఓసీ ఓట్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓట్లు వేరే. మన ఓట్లు మనం వేసుకున్నా కూడా బీసీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. అంటే బీసీలకు బీసీలు చేస్తలేరు అంటే వాస్తవంగా తాండూరులో లోకల్గా ఉండే బీసీ ఎవరైతే ఉంటారో, అందుబాటులో ఉండే బీసీ ఎవరైతే ఉంటారో, బలమైన బీసీ ఎవరైతే ఉంటారో ముందరకు వస్తే ఖచ్చితంగా కూడా తాండూరులో ఎమ్మెల్యే అవుతాడు. తాండూరు రాజ్యాధికారం మన చేతిలో ఉంటారు. ఎమ్మెల్యే గారు మాట్లాడడం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతే మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు బషు అని మేము అంటాం, చాలా యాక్టివ్. నేను ఇట్లా నడుస్తుంటే ఫోటోలు పెడతానే ఉంటాడు ఇక, అంటే అంత యాక్టివ్ అనమాట. అట్లాంటిది ఒక బీసీ సమాజానికి సంబంధించింది కాబట్టి, శ్మశాన వాటికి సంబంధించింది కాబట్టి ఇమీడియట్గా దీంట్లో వాట్సాప్ గ్రూప్లో బీసీ గ్రూప్లలో పోస్ట్ పెట్టడం జరిగింది. పెడితే అప్పుడు ఎంత అవుతుంది సమయం 11:30 అవుతుంది, ఎవరు స్పందిస్తలేరు. సరే మాకు అలవాటు అయిపోయింది, ఎందుకంటే అందరి స్పందన ఎవరెవరు వాళ్ళు అంతా బిజీగా ఉంటారు, అందరి స్పందనతో కాదు, ఎవరైతే వాళ్ళకి ఇబ్బందితో వాళ్ళ కోసం మేము ఉంటాం, మీరు స్పందించకపోయినా అని చెప్పేసి నేను పెద్ద పట్టించుకోలేదు. దాని తర్వాత వెరీ నెక్స్ట్ సెకండ్ ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొక మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టిండంటే కిచిడి కీమా పెట్టి దానికి మీరు ఒక బయలుకి పెట్టిండు. పెట్టంగానే ఇమీడియట్గా దానికి 2 కామెంట్లు, 4 ఒకటి సూపర్ అని చెప్పేసి, ఇంకోటి ఇటు అని చెప్పి, ఒక తంబ అని చెప్పేసి. అంటే నేను అంటుంది ఏంటంటే పరిస్థితి ఎక్కడ వెళ్ళిపోతుంది, కిచిడి స్పందన లేదు. దయచేసి మీరందరికీ కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మనమందరం బహుజనులమంతా ఒకటి, బీసీలమంతా ఒకటి, మన హక్కుల కోసం మనం పోరాడి మనమే సాధించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాబట్టి గౌరవ పెద్దలు చాలా ఇంకా ముందు భావితరాల్ని ప్రోత్సహించడం కోసం, వాళ్లకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను పిలిచినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. మన వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలనే భావన నాకుండే. ఆ అదృష్టాన్ని కల్పించిన రాజ్ కుమార్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, నిత్య కృషి వలుడు, నిరంతరం వెనుకబడిన తరగతుల వెన్నంటి ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం గత 30 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించి బీసీల వెనుకబాటుతనాన్ని రూపుమాపి ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ముందుకెళ్తున్న మిత్రుడు రాజ్ కుమార్. అదేవిధంగా అందరు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది
భీష్మ పితామహుడు అని చెప్పి షుకూర్ను సంబోధించడం జరిగింది. భీష్మ పితామహుడు అంటే మీ ఉద్దేశంలో ఓల్డేజ్ అనా లేకపోతే గొప్పవాడని? గొప్పవాడని కాదు, మీ ఉద్దేశంలో ఆయన ఓల్డ్ అయిపోయాడు, చుట్టూ ఊడిపోయింది, తెల్ల జుట్టు వచ్చింది కాబట్టి అంటే మహానుభావజ్ఞుడు, అనుభవజ్ఞుల్ని భీష్మ పితామహునిగా మనం ఎంత గొప్పవాడో చాలా మందికి తెలియదు. భీష్మ పితామహుడు అర్జునుడి కంటే గొప్పవాడు, కర్ణుడి కంటే గొప్పవాడు, ఆఖరి అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన మహావిష్ణువు కంటే కూడా గొప్పవాడు. ఎందుకంటే అతనికి మరణం లేదు. అతని మరణాన్ని తానే కోరుకుంటే తప్ప. తారీఖున మా సోదరులు గెలిచారు. దాదాపు మరి వికారాబాద్ చరిత్రలో ఎక్కరు లేని విధంగా దాదాపు ఒక 70 మంది వారికి సర్పంచులు గెలిచారు. వాళ్ళకి సన్మానం చేయాలని నిర్ణయించుకుంటే జనవరి 1వ తారీఖున మేము ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు అనుకుంటే కేవలం రెండు రోజుల్లో పట్టనే ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగినాము, ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయగలిగినాము అంటే మా బీసీ యువకులు ఎంత సత్తా ఉన్నవారో మీరు అందరూ గ్రహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా గత 2.5 దశాబ్దాలుగా మా నాయకుడు సయ్యద్ షుకూర్ గారు, మరి నేను చిన్న ఉన్నప్పటి నుండి కూడా, నేను విద్యార్థి దశ ఉన్నప్పటి నుంచి కూడా ఒక మైనారిటీ నాయకుడు అయినప్పటికీ కూడా బీసీల కోసం నిరంతరంగా శ్రమిస్తుండు. ఆయన కేవలం తాండూరు గల్లీలోనే కాదు, ఆయన బాణి ఢిల్లీ వారికి వెళ్ళింది, ఢిల్లీలో కూడా ఉద్యమించాడు, హైదరాబాద్లో పోయాడు. అనేక సందర్భాల్లో ఆర్కృష్ణ నేతృత్వంతో కీలకంగా పనిచేసినటువంటి మా పెద్దన్న సయ్యద్ షుకూర్ గారు ఈరోజు బీసీ సంఘానికి భీష్మ పితామహుడు లాంటి వారు. అనుభవంతో, వారి త్యాగంతో, మార్గదర్శనంతో మాకు అండగా నిలిచిన ఈ సందర్భంగా షుకూర్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా మిత్రులు గడ్డం వెంకటేష్ గారు, వారు కూడా 2 రోజులు మరి రాత్రి పగలు కష్టపడి ఇక్కడ దాదాపు ఒక 4 సంవత్సరాల కిందనే ఒక మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి బీసీ సంఘంలో అని చెప్పేసి నాయకోటి జ్యోతి గారిని మహిళా అధ్యక్షురాలు చేస్తే ఆమెకు కొన్ని రోజులు బాగా ఎక్కువ పనిచేసిన తర్వాత ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడున్నటువంటి అనిత గారు మహిళా అధ్యక్షురాలు ఆమె నియమించడం జరిగింది. మరి వారు నేను అనుకుంటా బహుశా వికారాబాద్ జిల్లాలోనే ఎప్పుడు జరిగినటువంటి ఒక మా బ్రహ్మాండమైన సభని 27 సెప్టెంబర్ 2018 తాండ్రు చరిత్రలో మాత్రమే కాదు, బీసీ ఉద్యమ చరిత్రలోనే చెరగని ముద్ర వేసిన రోజు అది. తాండూరు బీసీ యువగర్జన పేరుతో నిర్వహించిన మహాసభ భిన్నంగా యువకులు పాల్గొన్నారు. తమ హక్కుల కోసం, తమ గౌరవం కోసం ఒక వేదికపై నిలిచిన రోజు అది. ఈ బ్రహ్మాండమైన సభకు బీసీ ఉద్యమానికి మారుపేరైన జాతీయ బీసీ నాయకత్వం, ఆయన పోరాట జీవితం బీసీ యువతకు ప్రేరణగా నిలిచింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగిన బీసీ ఉద్యమాల అనుభవాన్ని ఆయన మాటల ద్వారా యువత హృదయాల్లో ఆ సభ ద్వారా ఆయన నింపడం జరిగింది. సభ ప్రత్యేకత ఏమిటంటే తాండూరులో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల నాయకులు, అన్ని కుల సంఘాల పెద్దలు ఒకే వేదిక. ఒక సభ కాదు, అది ఒక సంకల్పం, అది ఒక హెచ్చరిక. బీసీ యువతకు ఒక నిశ్శబ్దంగా ఉండబోము అని, తమ హక్కులు తాము సాధించుకుంటామని ప్రకటించిన రోజు. విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆ సభ బలమైన సందేశం. సిఎస్ శివయ్య గారు యాలాల సర్పంచ్ వారు రెడీ ఉండాల్సిందిగా కోరుతూ విమెన్ రిజర్వ్ ఉంటే వారి భాగస్వామి లేట్కి కారణం మనమే. ఎందుకంటే మనము 10:30 నిర్ణయించుకొని 12:30 ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటే దాదాపుగా 3:30 అయిపోయి మన బషానా గారు. బషీరాబాద్ మండలికి సంబంధించినటువంటి సర్పంచ్లు వారు రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి. గౌరవ సర్పంచ్లు బషీరాబాద్ మండల అధ్యక్షుడు వారు ఎక్కడున్నా వారు షీల్డ్లను ప్లీజ్ టేక్ కేర్. వారికి సంబంధించిన షీల్డ్ ఏదైతే ఉందో వారి సర్పంచ్కి సంబంధించిన శశికళ గారు, సంగీత గారు, సర్పంచ్ ఎవరైనా ఖచ్చితంగా ఉంటే
దయచేసి పోడియం దగ్గర నన్ను ప్రతినిధులు డిస్టర్బ్ చేయొద్దని మనవి, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. పోడియం దగ్గర వారు రాని ఎడల వారి ఉప సర్పంచ్ లేదా వారి సర్పంచ్ గారి భర్త లేదా సర్పంచ్ తాండూరు మండల్ నుంచి చెంగేష్పూర్ ప్రవీణ్ గారికి బసంత్ గారు మండల అధ్యక్షులు వారు చూడండి. చూడాలి మాణిప్ప గారు బండమీదిపల్లి మేడం. నల్వర్ ప్రమీల గారి తదుపరి బోయిని మంజుల గారు గోపాల్పూర్ గ్రామ సర్పంచ్. ఓకే. పెద్దేముల్ మహిళ తదుపరి ఎస్ అరుణ గారి తదుపరి టి సాయమ్మ గారు రెడీగా ఉండాలి. ఓకే అన్నా. వెయిట్ సార్. సాయమ్మ గారి తదుపరి ఇసాక్ గారు కార్యక్రమం okay. వెళ్ళవలసిన అర్జెన్సీ అన్నయ్య చూడాలి. మన వికారాబాద్ జిల్లాలోనే అత్యధిక శ్రీ అడాల్పూర్ గ్రామ సర్పంచ్ ఏడిగి రుక్మిణి గారిని వారిని ఇప్పుడే నమోని మంజుల గారు. అయిపోయినా రైట్. వెయిట్ సార్ అన్నా. వెయిట్ చూడాలి అందరూ. ఓకేనా? ఒక్క నిమిషం.